వారాల క్రితం మాట్లాడవచ్చు. నేను కొనసాగి కొన్ని మాటలు మన పరిశీలన మనం చూద్దాం. ముఖ్యమైన మూలవాక్యమైన గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. పిల్లలు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6:10. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవరినో నన్ను శ్రమ పెట్టవద్దు అనే మాటల నుంచి గతించిన మాటలు కొన్ని మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడుతున్న పౌలు గారు ఒక ఉద్దేశాన్ని, మరి యేసు యొక్క ముద్రలు తన శరీరాన్ని ధరించి ఉన్నాడు అని మాటలు తెలియజేస్తారు. పిల్లలు, దీనికి కొన్ని విలువైన మాటలు మనం గతించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అసలు ముద్రలు అనే విధానము ఎలా సూచిస్తుంది, దేనికి సూచిస్తుంది అన్నప్పుడు గాయాలు, ఆయన పొందిన శ్రమాలను సూచిస్తుందేమో. అలాగైతే ఇక్కడ నుంచి ఎవరు శ్రమ పెట్టదు అంటున్నారంటే శ్రమకు సంబంధించిందేమో అన్నట్టుగా లోకంలో ఒక విధానం అయితే ముందుంది పిల్లలు. కానీ దీనికి సంబంధించిన మాటలే గతించిన కొన్ని మాటలు మనం ప్రకటనలో చూసుకున్నాం. తర్వాత ఆయన ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని వచ్చిన తర్వాత ప్రభువుకు సమర్పించుకున్న తర్వాత ఇంకొక మంచి మాట మాట్లాడింది, ఇక నుంచి జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయను జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను బ్రతకాలం అంతా కూడా ఇప్పుడు శేష జీవితం అంతా కూడా నా కొరకు కాదు, నా స్వార్థం కొరకు కాదు, నా కుటుంబం కొరకు బ్రతకలేదు, ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఒకరు హింసించిన అది ప్రభునే హింసించినట్టుగా అవుతుంది అనే ఒక వాక్య భాగాన్ని ముందుకు తీసుకున్నాను కదా. దానికి పాత నిబంధనలో దోదపడే మాట, ఇశ్రాయేలు సమాజం వారిని, వారి యొక్క గుంపును అన్ని దేశాలు ముట్టినా వారిని హాని చేసిన దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మిమ్మల్ని ముట్టునే నా కనుగుడ్డును ముట్టినట్టే అనే ఒక వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం పిల్లలు. అంటే ఇశ్రాయేలు తాకితే దేవుని యొక్క కనుగుడ్డును తాకినట్టుగా, అంటే అంత సున్నితమైన భాగాన్ని తాకినట్టుగా అని చెప్పడం, అంటే ప్రజల్ని హింసిస్తే దేవుని హింసించినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే పౌలు గారు ఏమంటారంటే, ఆయన ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేశాడు, అనేకులు ఈడ్చుకుని వెళ్ళిపోయాడు, హింసించాడు, చంపడం, ఆ పరిస్థితులు మనం జ్ఞాపనిస్తున్నాం. అయ్యా, సంఘాన్ని హింసించిన ఆయన ఒకరొక దినం పట్టబడిన తర్వాత ప్రభు యేసు దర్శనం వెలుగురుగా కలిగిన తర్వాత నువ్వు ఎవడవు అన్నప్పుడు నువ్వు హింసించిన యేసును అనే ఒక వాక్య భాగాన్ని కూడా మనం జ్ఞాపనిస్తున్నాం. అంటే హింస అనేది సంఘాన్ని హింసించిన, తన ప్రజలను హింసించిన, అది ఎలా వెళ్తుందంటే దేవునికి ఒక బాధగా, వేదనగా ఆయన వేధించినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు నా కొరకు బ్రతుకుతున్నారని ఆ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ఇశ్రాయేలు ఎవరు హింసించినా, ఎవరు తాకినా దేవుని ప్రజలు ముట్టినట్టుగానే మిమ్మల్ని ఒక ముద్రణ ఉంగరంగా నేను గుర్తించాలని ఇశ్రాయేలు గురించి గొప్పగా దేవుడు మాట్లాడుతూ వస్తారు. అలాగే తన కొరకు బ్రతికే ప్రజలందరూ కూడా ఒక ఆత్మ చేత దేవుడు ముద్రించేసాడు, పరిశుద్ధాత్మ చేత. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని లోకంలో నుంచి దేవుళ్ళకి వస్తున్నారో తన ప్రజలను గుర్తిస్తున్నాడు. అందుకని ఆత్మను సంచకారం వహించేశాడు. ఇక నుంచి బ్రతుకాలంలో కూడా ఎవరైతే నా కొరకు బ్రతుకుతున్నారో మీరు పొందే శ్రమలైనా, హింసలైనా అది మీరు పొందుతున్నట్టు కాదు, నేను పొందుతున్నట్టుగానే, అందుకని మీకు ఆత్మను మేము ముద్రించేశాను అని ఒక మాకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాంటి ముద్రలు ప్రకటనలో మనకు చాలా కనబడుతూ ఉంటాయి. దేవుడు ముద్రించిన ముద్రలు కనబడుతుంటాయి. అలాగే అపదేవుడు కూడా ఒక మాటలు, కొన్ని మాటలు మనం చూస్తున్నాం. దానికి కొనసాగింపుగానే కొన్ని మాటలు చూసుకునే గతంలో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, అలాగే 14వ అధ్యాయం 11వ వచనం కూడా చూసుకొని ముందుకెళ్దాం పిల్లలు. 9వ అధ్యాయం 4వ వచనం, మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను అంటున్నారు. చాలా సందర్భంలో ప్రకటన గ్రంథంలో పిల్లల ప్రతిదీ కూడా ఇది భవిష్యత్తే అన్న ఉద్దేశంతో కాకుండా కొన్ని సందర్భాలు ప్రకటన అంటే ఆయన యోహాను గారు బాప్తిస్మం, అంటే యోహాను గారు పద్మాస ద్వీపంలో పరదేశంలో ఉన్న యోహాను గారు ఆంక్షించిన ఒకరైన ఆయన రాస్తున్న లేఖనాలు అంటే ప్రతిదీ కూడా ఒక ఉదాహరణతో పోల్చినట్టుగా, ఒక వస్తువుతో పోల్చినట్టుగా, జంతువులతో పోల్చినట్టుగా, మేఘాలతో పోల్చినట్టుగా, ఆకాశంతో పోల్చినట్టుగా, మెరుపులతో పోల్చినట్టుగా ఎక్కువగా రూపకాలంకారంలోనే పొందుపరచబడుతుంది. ప్రతిదీ మనకు అర్థమయ్యే రీతిగానే పొందుపరచడానికి ఎక్కువ ఉంది. ఇందులో జరిగిపోయిన సందర్భాలు కనబడుతుంటాయి, జరుగుతున్న సందర్భాలు కూడా కనబడుతుంది.
భవిష్యత్తు గ్రంథం అనే ఒక ముద్ర కాకుండా ఇది జరిగిన సందర్భాలు కూడా సూచిస్తున్న కాలంలో మనకు తెలుస్తుంది పిల్లలు. ఆయన ఒక ఉన్న ప్రాంతం ఏంటంటే ఒక చేత హింసించబడుతూ చెరువులోనికి వెళ్ళిపోతున్నాడు, అంటే బందీగా వెళ్తున్నాడు. తాను కాసిన సంఘాలకి పత్రికలు రాస్తూ జరుగుతున్న సందర్భాలను తెలియజేస్తూ, జరగాల్సిన సందర్భాలను కూడా తెలియజేస్తూ, జరిగిపోయిన వాటిని కూడా తనకంటూ చివరిగా ఒక ప్రకటన వేసి దాన్ని ముద్రించను అంటాడు, దాన్ని ముగించేశాడు. దీంతో ఏది కలపొద్దు, ఇక్కడ నుంచి గ్రంథం తర్వాత ఏది ఆడి చేయవద్దు, దీంట్లో నుంచి ఏది తీసుకుని మళ్ళీ వేరేగా చూడొద్దు అనే ఉద్దేశాన్ని చివరిలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే, దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షకైనను కలుగ చేయకూడదు అన్నాడు. అంటే ఇక్కడ ఒక ముద్ర ఏం కనబడుతుంది అంటే దేవుని కంటే ఒక సైన్ కనబడుతుంది. ఆ ముద్ర మరి నొసల మీద ఉంటుందంట. ఆ నొసల మీద ఉంటే, ఆ ఫోరెడ్ మీద ఉంటే అలాంటి ముద్ర కలిగిన మనుషులకి తప్ప భూమి మీద ఏ విషయంలో కూడా హాని చేయకూడదని ఒక ఆజ్ఞ వచ్చేస్తుంది. ముద్ర అనగానే మనకు కనిపించే ముద్రలే కాదయ్యా, గతించిన దినం మనం జ్ఞాపకం చేస్తుంది. ఒక కంపెనీ కంటే ఒక సీల్ ఉంటుంది, ఒక స్టాంప్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ కూడా ఒక సీల్ ఉంటుంది. కంపెనీ సరౌండింగ్ ఏరియా ఎవరు రావద్దు, ఇది సీజ్ చేయబడిందని గవర్నమెంట్ వారు ఒక ముద్ర వేసిన తర్వాత దాన్ని ఎవరు తీయడానికి వీలేదు. అంటే దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇది ఫలానా కేసు నడుస్తుందో, ఇక్కడ కోర్టు వారు పోలీసులు సంబంధించిందో మనకు అర్థమైపోతుంది. మనం ఒక కొన్ని బ్లాంక్ పేపర్ కానీ మనం ఏదైనా లెటర్ పర్మిషన్ లెటర్ అడిగినప్పుడు కంపెనీస్ వారు ఒక సీల్ వేసి ఇస్తారు. స్టాంప్ లేని దానికంటే ఒక వ్యాలిడిటీ కూడా ఉండదు. ఆ స్టాంప్ మీద వారికి గుర్తింపు ఉంటుంది పిల్లలు. కానీ గుర్తింపు అనే వారికి నొసల మీద దేవుని నొసల మీద ముద్ర వస్తుందని కాదు పిల్లలు. గతించిన దినాల్లో మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, కోవిడ్ టైంలో చాలా మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఇది దేవుని యొక్క ముద్ర, ఈ సాతాను ముద్ర, ఇది 666 దానిలో భాగం అని వారు ఇలాంటి 3 ఇంజక్షన్లు 3 డోసులు తీసుకుంటున్నారు. ఇలా అనేకమైన మాటలు వచ్చేసి నొసల మీద ఉండే పిల్లలు మనకు ఆలోచన ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే కొన్ని మాటలు ప్రకటన అదే ప్రకటన 14వ చూసిన మాట కూడా చూద్దాం పిల్లలు. 11వ వచనం పిల్లలు, ప్రకటన 14వ అధ్యాయం 11వ వచనం. వారి పాద సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగము గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకున్న ఎడల వాడు రాత్రింబగలు సరిపోతుంది పిల్లలు. ఇప్పుడు మంచి మాట ఏంటంటే పిల్లల, ఇందాక చదువుకున్న మాట దేవుని ముద్ర కనిపిస్తుంది. అంటే తండ్రి దేవుని యొక్క ముద్ర ఉంది, దేవునికి సంబంధించిన ముద్ర కనబడుతుంది, ఒక గుర్తింపు కనబడుతుంది. ఇక్కడ అంటే క్రూర ముద్రకు సంబంధించిన ముద్ర కనబడుతుంది. అంటే వారి ముద్ర అంట ఆ ప్రతిమకు గాని నమస్కారం చేయువారు దాని పేరు ముద్ర ఎవడైనాను వేయించుకునేడు వాడు రాత్రి మొదలు నెమ్మది లేని వారే ఉండదు. అంటే క్రూరము దానికి కూడా, ఆ అపవాదికి కూడా, ఆ ఘటసర్పానికి కూడా, సాతాను క్రియలకు కూడా ఒక ముద్ర ఉందంట. అది ఎవరైతే వేయించుకుంటారో వారికి నెమ్మది ఉండదు అని చెప్తున్నారు పిల్లలు. మనకు క్రియల వలన ఎవరు ఎలా ఉంటున్నారో మనకు తెలిసిపోతుంది. ముద్ర అనేది లిటరల్ గా అక్షరార్థంగా చూస్తే మనకు అర్థమయ్యేది కాదు పిల్లలు. మనకు కనిపించదు సాతాను ముద్ర. గతించిన దినంలో చాలా మందికి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అంటే సిల్వర్ వేరే రకంగా దాన్ని అంటే రొటేట్ చేసి అప్సైడ్ డౌన్ చేసి దాన్ని వేరే రకంగా సాతాను ఆరాధికులుగా ప్రపంచంలో ఈ రోజులో కనబడుతూ ఉన్నారు. అయ్యే సాతాను ముద్ర వచ్చేసింది లోకంలోకి అంటున్నారు. అంటే మనకు కనిపించేది కాదు పిల్లలు. ఆ ముద్ర అనేది కనిపించేది కాదు. అది నొసలని అంటే మన ఆలోచన పుట్టు విభాగంలోనే ఉంది, అది మన మైదంలోనే ఉంది. ఎక్కడైతే ఆలోచన పుడుతుందో దాని క్రియల వలన మన సాతాను సంబంధికులమా దేవుని సంబంధికులమా తెలిసిపోతుంది, ఇట్టు తెలిసిపోతుంది. ముద్ర అనేది ఒక గుర్తింపు పిల్లలు. నిజంగా చెప్పాలంటే ఒక అధికారం, అది ఏ కోవకు చెందిందో మనకు తెలిసిపోతుంది. అంతేందుకు పిల్లలు, ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేశాడు, జైలుకి వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చేసాడు. సమాజం ఏమంటుందంటే వాళ్ళు ఎవరయ్యారంటే వాడు పచ్చి దొంగ అంటారు. అంతేందుకు ఎవరైనా హత్య చేసి వెళ్ళిపోయింది, చెరలోకి వెళ్ళిపోయారు, జైలుకి వెళ్ళిపోయారు, తిరిగి కొంతకాలానికి వచ్చేసారు. మన పక్కన ఉన్న వారు కానీ, ప్రాంతీయ వారు కానీ, ఊరి వారు కానీ మనకు పరిచయం చేసే విధానం ఎలా ఉంటుందంటే అతను ఒక అంతకుడుగానే ఒక ముద్ర వారి మీద వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉంటుంది ఆ ముద్ర అంటే పైన కనిపించేది కాదు కదా, అతని క్రియల వల్ల అతను పొందిన ప్రతిఫలను బట్టి సమాజం వేస్తున్న ముద్ర. ఇప్పుడు ఉన్న దేవుని సావాసం వచ్చి దేవుడు ఏర్పరచుకున్న రక్షణ పొందుకోగానే, బాప్తిసం తీసుకోగానే తన ప్రజల ఆత్మని సంచలనం ముద్ర వేసిన రెఫరెన్స్ మనం తెలిసింది. రాజ్యగాను సొత్తుగాను తన ప్రజలుగా దేవుడు ఒక ముద్ర వేశాడు. ఎవరిని? క్రైస్తవులు. ఇప్పుడు వేయబడిన వారు అందరూ కూడా క్రైస్తవులు అంటే కాదు. సావాసం కొనసాగుతున్న వారు, దేవుని కొరకు నిష్ట కలిగి బ్రతుకుతున్న వారు, యథార్థమైన జీవితాన్ని కలిగిన వారు,
ఆయనకున్న లక్షణాలు ఏదైతే ఉన్నదో అది అందిపుచ్చుకొని అది సమాజానికి తెలియజేసేవారు, ప్రభుని తనలో చూపించేవారు నిజమైన ముద్ర కలిగిన వారు. లేదు, బాప్తిజం తీసుకొని కూడా లోకంలో బ్రతికేవారు చాలా మంది ఉన్నారు, దేవునికి అయిష్టంగా చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా దేవుని ముద్రగా ఉండడానికి కాదు కదా, వారి క్రియలు ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారో వారిని బట్టి నొసలయందు వారి ఆలోచన పుట్టు విభాగంలోనే ఒక ముద్ర వేయబడుతుంది. అందుకనే మంచి ఆలోచన పిల్లలు అననీయ సప్ఫీరుల గురించి మన బాగా తెలుసు. వారు అమ్మిన దాంట్లో కొంత భాగాన్ని తీసుకుని వచ్చి దాచుకున్నట్టుగా మనం చూస్తాం. కొంత భాగానేమో అపోస్తలుల పాదాలు నిలబెట్టింది. అప్పుడు పేతురు గారి మాట ఏంటంటే, మీరు సాతాను ఎందుకు మోసపుచ్చిండ్రు అంటున్నాడు. అంటే ఎక్కడ పుడుతుంది ఆలోచన అంటే దానికి వారికంటూ వారు దేవునిలో బ్రతికేవారంటే అంతవరకు దేవునిలో ఉన్నవారు. సమాజం ఏ రీతిగా ఆ రోజున్న సంఘం ఏ రీతిగా బ్రతుకుతుందో వారితో కూడా సంవత్సరం కొనసాగుతున్నవారు. వారు అమ్మి చరాస్తుల్ని స్థిరాస్తుల్ని అమ్మి వారి పాదం దగ్గర డబ్బు తీసుకొచ్చి పెట్టినప్పుడు వీరు కూడా అదే మనసుతోని అమ్మేశారు. కానీ అమ్మిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత వారి ఆలోచన పుట్టేసింది. ఇప్పుడు ఎవరి సంబంధం అయిపోయింది, ఇప్పుడు సాధన ప్రేరేపించిన విధానం బట్టి వారి యొక్క ముద్ర నొసలయందు వేయబడుతున్నారు పిల్లలు. అందుకనే నొసలయందు అంటే ఎవరైతే ప్రతిమకు నమస్కరిస్తారో వారి క్రూరముఖం యొక్క ముద్ర కలిగిన వారైతే వారికి నెమ్మది లేదు అని మాట్లాడుతున్నాడు. దేవుని ముద్ర కూడా ఉంటుందంట. ఇవి జరుగుతున్నాయా జరగబోతుందంటే ఇందాక మనం చదివిన మాటలు జరుగుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటాయి. జరిగిన సందర్భాన్ని కూడా చూపిస్తుంది. అంతకుముందు మన చదివిన మాట జరిగిపోయిన సందర్భాన్ని కూడా మనం చూస్తుంది. అలాంటి తెగుళ్ళు కానీ విపత్కరమైన పరిస్థితులు కానీ ఆల్రెడీ ఐగుప్తులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకొక మంచి మాట అదే ప్రకటన గ్రంథంలో చూడండి పిల్లలు, 7వ అధ్యాయం మొదటి నుంచి 3 వర్షాలు చూద్దాం పిల్లలు. 4వ వర్షం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను చెట్ల మీదనైనను గాలి వీచకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిన చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగ చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను ఆయన చేయవద్దని బిగ్గరగా చెప్పినట్టు. నిజంగా కొద్దిగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచిస్తుంటే కొన్ని లోతైన విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ కొంతమంది కింది జనసంఖ్య కనబడుతుంది, ముద్రింపబడిన వారు కనబడుతూ ఉంటారు. అది ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజాసంఖ్యలో గోత్రముల వారిని లెక్కించినప్పుడు ప్రతి గోత్రంలో కొంతమంది నిశ్చయించబడ్డారు. ఆ లక్ష్య కింది చేయబడుతుంది. మన సర్వసాధారణ దీని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇది పరలోకం ఎత్తబడే గుంపులో ఈ సంఖ్యనే ఉంటుందంటారు. ఆయన 2వ రాకలో విందులో పాల్గొనే వారి గుంపు ఇలాగే ఉంటుందని మాట్లాడుతూ ఉంటారు. నానా కోణాలుగా మాట్లాడుతారు. కానీ అప్పుడు ప్రజాసంఖ్య ఎప్పుడైతే గుర్తించేశారో ఒక్కొక్క గోత్రంలో కొన్ని గోత్రాలు లెక్కింపబడే పిల్ల ఆ 12 గోత్రాల నుంచి లెక్కింపబడిన వారిలోనే ఆ లెక్కలోకి చేర్చబడిన వారికి ఇన్ని సంఖ్య చూస్తూ ఉంటాం. ఇక్కడ పైన మాటలు చూస్తుంటే ఆ దూతలు అంటే 4 దిక్కుల నుంచి 4 దూతలు వచ్చేసాయంట. అది అధికారం కలిగిన వారంట. మరొక దూత వచ్చిందంట. ఆయన ఏమంటారు ఆ దూతను, సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత అంటారు. ఈ 5వ దూత, ఆ 4 దూత, ఈ 5గురికి ఏముందంటే ఒక అధికారం ఉంది. ఎవరి దూతలు అంటే దేవుని దూతలు అంటారు. వీరు దేవుని యొక్క ముద్రను తన దాసులకు, ఎవరి దాసులకు? దేవుని దాసులకు, దేవుని ప్రజలకు వారి నొసలయందు ముద్రించే వరకంట పిల్లలు. ఒక కాలం ఉంది. ఆ ముద్రను తీసుకుని వచ్చే వరకంట అక్కడ పిల్లలు మా దేవుని, మేమంట ఆ దూతలు మాట్లాడుతున్న మాట, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రానికైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పేశారు పిల్లలు. ఆ దూతలు పలుకుతున్నాయి, మేము మా దాసులను అంటే దేవుని యొక్క దాసులను, దేవుని బ్రతికించే వారిని, అలాగే దేవుని బ్రతకాలనే ఒక ఉద్దేశం కలిగిన వారిని, ఆయన ముద్రను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికి కానీ ఆకాశం కానీ చెట్లకు కానీ ఏ హాని తలపెట్టము అని దూత పలుకుతున్న సందర్భం. ఇది ఎలా ఉందంటే పిల్లల ప్రతిది కూడా మనం అక్షరార్థంగా ఆలోచిస్తే ప్రతిది కూడా కాదు, రూపకలంకరంలో ఉంది. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం మనసు పెట్టుకుంటే ఇంకొకప్పుడు జరిగిపోయిన సందర్భాన్ని సూచిస్తుంది.
అది ఇజ్రాయేల్ ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి చాలా తెగులు వచ్చేసాయి పిల్లలు. వారికి వచ్చినవే కావు, అంటే ఐగుప్తు ప్రాంతంలో వచ్చిన తెగుల గురించి మాట్లాడుతున్నాం. తన ప్రజలు పక్కన పెట్టి మరి అంటే వారు ఆ దారాన్ని కట్టుకున్నప్పుడు కూడా జరిగిన సందర్భాలు మనం బాగా తెలుసు. అది ఎలా సూచిస్తుందంటే అలా దారం లేదు కదండి అనే మాటలు కాదు. అంటే ఆ భావాన్ని అర్థం అవడానికి ఇతరున్న సందర్భం వేరు, ఇతరున్న స్థితి వేరు. ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు, అంటే జైల్లో ఉన్నాడు, అది పక్కవాస దీపంలో ఉన్నాడు. అతనికి వేరే ఆస్కారమే లేదు మాటలు మాట్లాడడానికి కానీ ప్రకటించుకునే భావ ప్రకటన కానీ అక్కడ లేదు. సంఘానికి జరిగిన సందర్భాలను సూచిస్తున్నాడు, సంఘానికి జరగబోయే సూచన కూడా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు కూడా ఆ 7 సంఘాలకి పత్రికలు రాస్తూనే ఉన్నాడు. అయ్యా దేవుడిచ్చిన దర్శనాన్ని ఆ రోజు జరిగిన సందర్భాలు కూడా తెలియజేస్తున్నాడు. అది నా నొసలేదో ముద్రించే వరకు, అంటే ఒక తనకంటూ బ్రతికే వారిని నెమ్మది పొందించే వరకు కానీ, తనకంటూ బ్రతికే వారికి శాంతంగా వారు ఒక సేఫ్టీ పొజిషన్ ఉండే వరకు కానీ ప్రపంచంలో ఆ రోజున భూమిలో ఆ ప్రాంతంలో ఏ హాని చేయడం అనుకుంటారు. ఇది జరిగిపోయిందా జరగాల్సిందంటే పిల్లలు మనకి ఇంటే అర్థమైపోతుంది. పిల్లలు సమానత వచ్చిన సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తాడు మనసులో ఉంటుకుంటే. ఐగుప్తులో జరిగిన ప్రతి తెగులు ప్రజలు కనుక ఉంటే ఇస్రాయేల్ కాకుండా ప్రతిదీ కూడా ఐగుప్తు ప్రజలు జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే తన ప్రజలు ఎలా ఉందంటే వారు తన ప్రజలు ఎలా గుర్తింపబడ్డారని వారికంటే ఒక ముద్ర లేదు అక్కడ. అంటే వారి నొసల్లోనే ఉంది దేవుని ప్రజలు వారి గుర్తింపు వారి నొసలో ఉంది. అది నొసలేదు వారు ముద్రించారంటే స్టాంప్ తీసుకొచ్చి సీలేసినట్టు కాదు కదా పిల్లలు. పౌలు గారు మాట నేను ముద్రించుకోబట్టి ఉన్నాను, నా శరీరం ఉన్నట్టు పౌలు గారు ఒక స్టాంపు లేదు. కానీ నేను జీవించేది ప్రభు వరకు కాబట్టి, నన్ను నేను సమర్పించుకున్నాను కాబట్టి, ఇప్పుడు శేష జీవితం అంతా ప్రభుకే కాబట్టి నన్ను హింసిస్తే దేవుని హింసించినట్టుగానే ఒక సైన్ చెప్తున్నాడు. నిజంగా దేవుని ముద్ర అంటే ఒక అధికారము దూతలు పొందుకొని వచ్చేసినట్టు. ఆ నలుదిక్కుల అంటే ఐగుప్తు భూభాగం అంతా కూడా కొన్ని శ్రమలు వచ్చేసాయి, తెగులు వచ్చేసాయి, తన ప్రజలు కాకుండా వచ్చేసాయి. తన ప్రజలను ఎలా వచ్చిందంటే వారికంటే ఒక గుర్తింపు ఉంది, దేవుని కంటే ఒక గుర్తింపు ఉంది. అయ్యా వారికంటే ఒక ముద్ర లేదు కదని కాదు, తన ప్రజగా వారు అంగీకరింపబడ్డారు, ఎన్నుకోబడ్డారు. వారు కాకుండా అనేకమైన తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అనేకుల్ని హింసించేసిన సందర్భాలు కూడా తెలుసు. అంతేందుకు పిల్లలు ఆ వచ్చిన తెగుళ్ళు కానీ వచ్చిన రోదన కానీ అంటే సమరదూత కానీ తన ప్రజలకు కాకుండా, తన దేవుని కొరకు బ్రతికే తన దాసులను కాకుండా, దేవుని కొరకు మృతికబడిన వారిని కాకుండా ఐగుప్తులు హింసించే సందర్భం మనం బాగా తెలుసుకున్నాం. ఇది ఇలా ఉంటే పిల్లరా దేవుని కొరకు ఒక అధికారాన్ని సూచిస్తుంది, ఒక గుర్తింపు అనేది. అపవాది కూడా ఒక ముద్ర ఉందన్నాడు ఇందాక, క్రూరమృగం కూడా ముద్ర ఉందంట. ఆ ప్రతిగా నమస్కరించేవారు, వారిలో ఆలోచించేవారు, అంటే అది ఎక్కడైతే ఆలోచన పుడుతుందో అక్కడే తనకంటూ ముద్రించుకుంటే పిల్లలు. మరి దేవుని కొరకు బ్రతికే వారిని ఎలా తెలియబడుతుందంటే లక్షణాలు బట్టి. పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం పిల్లలు, 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని అంటున్నారు. ఇది బాగా సుపరిచితమైన మాట కదా పిల్లలు. ఈయన ఎవరిని పోలి వాళ్ళు నడుచుకుంటున్నాడంట? పౌలు గారు బాప్తిసం తీసుకున్న వెంటనే నేను పరిచర్యకు ఆయన కొరకు బ్రతకాలని నిశ్చయించుకున్న వ్యక్తి బాప్తిసం పొందుకోగానే తన పాపాలను కూడా కడుక్కున్న తర్వాత ఆయన ఒక నిష్ట కలిగి బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడంటే దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నాడు. బ్రతుకుతా క్రీస్తు అన్నాడు. చావైనా లాభం, ఎందుకంటే ఆయనతో ఉండే సుఖమైన జీవితం, ఇక అంతకు మించి మాకు లేదు, ఇది ఒక్కర్లేదని బ్రతుకుతున్నాడు. ఇక బ్రతుకుతూ ఉన్న విధానంలో ఎలా అయిపోయిందంటే మార్పులో నేను ఇక పూర్తిగా ప్రభువుని అనుకరిస్తున్నాను. ఆయన మంచి లక్షణాలన్నీ కూడా పాటిస్తున్నాను. ఆయన ఏదైతే మాదిరి చూపించి వెళ్ళాడో దాన్నే పాటిస్తున్నాను. ఒకవేళ మీరు ఏమైనా ఫాలో చేయాలనుకుంటే, ప్రభుని ఫాలో చేయాలనుకుంటే, ఆయన లక్షణాలు ఏదైనా మీరు అనుసరించాలనుకుంటే నన్ను చూసినా కానీ ప్రభు యొక్క లక్షణాలే కనిపిస్తాయని సంగతి తెలియజేస్తున్నాడు. అంటే అంతగా పౌలు గారు ప్రభుని అనుకరించారంటే అంతగా అనుకరించేశారు. అలా కొన్ని విషయాలు మనం ఆలోచిస్తుంటే ప్రభుకున్న లక్షణాలు ఏంటో పౌలు గారు కూడా అదే లక్షణాలు కొన్ని తీసుకొని వస్తుంటాడు. మన కొన్ని పత్రికల్లో మనం చూద్దాం పిల్లలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రికలో కొన్ని విలువైన మాటలు భక్తులు రాస్తూ ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూసుకొని ముందుకు పిల్లల. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూద్దాం పిల్లల. 8వ వచనం వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకోలేదు కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకునెను. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను అన్నట్లు. అంటే పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అన్నాడు కదా. ప్రభు ఎలా పోలి నడుచుకున్నాడు ఈ లోకంలో అంటే, మనం ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. సుపరిచితుల మాటల నుంచి హెబ్రీ గ్రంథంలో మాట్లాడుతుంటాం. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడంట మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి అంటాడు. అంతేకాదు, ఆయన ఈ లోపలికి వచ్చినప్పుడంట దేవుడితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఇక్కడ ఉన్నాము దేవుడి చిత్తాన్ని చేయడమే అదే గొప్ప భాగ్యం అని ఇక్కడికి వచ్చి తను ఎలా తగ్గించుకోవడం మాట్లాడుకోవచ్చు. పిల్లలు ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఆయన కూడా లక్షణాల్లో 2-3 లక్షణాలు బయటకు వస్తున్నాయి. అక్కడ విడిచిపెట్టుకోవడానికి భాగాన్ని నేను పరలోకంలో ఇంత పొజిషన్ నేను ఎందుకు విడిచిపెట్టుకోవాలని అనుకోలేదంట. దేవునితో సమానంగా బ్రతికే స్థితి ఉంది. తన బాహువుగా కుడిపార్శ్వలో కూర్చున్నాడు. ఇది విడిచిపెట్టుకుంటే నా స్థానం ఏమైపోతుంది అనుకోలేదంట. అది విడిచిపెట్టుకుని వచ్చేసాడు. కానీ ఇక్కడ ఎలా ఉన్నాడంటే విధేయత ఉన్నదంట. ఇంకోటి ఏంటంటే తగ్గింపు ఉందంట. ఆయనకున్న లక్షణాలు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దేవుడి కొరకు బ్రతికే వాళ్ళు మనకు కనిపించే ముద్రలో, మన ఆలోచన విధానంలో ఎలా ఉండబోతున్నట్టు దాని లక్షణాలు బట్టి అర్థమవుతుంది. పౌలు గారు ఏమంటే, నేను పౌలు గారిని ఆయన ముద్రలన్నీ కూడా నా శరీరం ధరించుకున్నానంటే సేమ్ ఆయనకున్న స్టాచ్యూ ఏదైతే ఉందో, ప్రభు యొక్క రూపం ఏదైతే ఉందో, తన ముఖం మీద కానీ చేతుల మీద కానీ శరీరం మీద ముద్రించుకునేది. ఆయన లక్షణాలన్నీ కూడా పౌలు గారిలో కనిపించేస్తున్నాయి. ఆయన ఎలాగైతే ఉన్నాడో, ఆయన విధేయత చూపిన వాడంట, తగ్గింపు స్వభావం కలిగిన వాడంట. ఇలాంటి మాట మనకు చాలా కనబడుతూ ఉంటాయి. పిల్లలు ఇప్పుడు మాట కూడా చూద్దాం. పిల్లలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. పిల్లలు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు మృదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయించున్నాను అంటారు. ఇందాక మనం చదువుకున్న మాట ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన తను తాను తగ్గించుకొని, అనగా శిలువ మరణం పొందే రీతిగా తగ్గించేసుకున్నాడంట. విధేయత చూపాడంట, తగ్గించుకున్నాడంట. అదే విధేయత, తగ్గింపు, శ్రమ పొందే విధానము పౌలు గారిలో చూస్తున్నాం. ఎలా ఉందంట ఇక్కడ చూడండి. నేను అనుభవించిన శ్రమలు ఎంతో అంటాడు. అంటే దేవుడి కొరకు ఆయన శ్రమలు అనుభవిస్తుంటే ప్రభునేశ్వర వారు అలాంటి శ్రమలే నన్ను నేను తగ్గించుకొని ప్రభు కొరకు అనుభవిస్తున్నాను అంటున్నాడు. కొద్ది ముందుకు వచ్చిన పిల్లలు అదే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు అనే సంఘానికి తెలియజేస్తున్నాడు, క్రైస్తవులకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని అంటున్నారు. ఇందాక మనం ప్రభులో చూసిన లక్షణాలు ఆయన ప్రేమ స్వరూపిపోయారు. ప్రేమ విషయంలో ఆయన గురించి మనం అంత వేరే మాట లేదు కదా పిల్లలు. తగ్గింపు విషయం అంటే ఆయన శిష్యుల పాదాలు పడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, దానికంటే గొప్పది ఆయన నిత్యత్వాన్ని విడిచిపెట్టుకుని సర్వమానవాళికి వచ్చే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఆలోచన విధానంలో విధేయత కలిగిన వాడు, శ్రమ నొందిన వాడు, ప్రేమ చూపిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఒకరు నష్టంలో ఉంటే, కష్టాల్లో ఉంటే వెంటనే వారిని ఆ గుడితనం కానీ, రోగము కానీ, కుష్ఠరోగిని కానీ, ఆ సంఖ్యలు కానీ, పాప సంఖ్యలు పెంచిన స్వభావం నాకెందుకు నేను అనుకునే సందర్భం. అలాంటి లక్షణాలు పౌలు గారు అందిపుచ్చుకొని, నేను క్రీస్తుని పోలే నడుచుకుంటున్నాను, ఆ ముద్రలన్నీ కూడా నా మీద అంటే ఆ లక్షణాలన్నీ కూడా పౌలు గారిలో కనబడుతున్నాయంట. నేను అలాగే ఉన్నాను, ప్రభువును చూస్తూ ఉన్నాను అనుకుంటున్నాను కదా, నన్ను చూసిన అలాంటి లక్షణాలు వస్తాయి కాబట్టి నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఇంతకీ ఏం అనుభవిస్తున్నా, నేను ప్రభు కొరకు శరీరంలో, నా శరీరంలో శ్రమలు అనుభవిస్తున్నాను. అలాంటి స్వభావం ఎలాంటి స్వభావం ఉందో అలాంటి స్వభావం సంఘానికి మీకు కూడా తెలియజేస్తున్నాను. ఎలాంటి లక్షణాలు కావాలంటున్నాడు అంటే, జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవి ధరించుకోమంటున్నాను. ఎలా ధరించుకుంటారంట? క్రీస్తును బాప్తిసం తీసుకుని అంగీకరించి కానీ మనం క్రీస్తును ధరించుకున్న వారు అనే మాట మనం వింటూ ఉంటాం కదా పిల్లలు. ఆ స్వభావం అంతా కూడా ఒక్కసారి మనలోకి రావాలంటున్నాడు. అందుకనే ఆత్మను సంచకరువుగా ఇచ్చేసారు అంటాడు. మిమ్మల్ని ఆత్మ మీద మేము ముద్రించింది అంటాడు. ఆ మాట కొంచెం పిల్లలు గతించిన మనం చదువుకున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
13-14 వచనాలు లేదా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారంటే ఇప్పుడు ఒకసారి వాక్యాన్ని విని సత్యవాక్యాన్ని విని రక్షణ సువార్తను విని విశ్వాసం నుంచి వచ్చిన తర్వాత మీరు ఆత్మ చేత ముద్రింపబడుతున్నారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరంగా ఉన్నంత పిల్లలు. ఆ విమోచన కలుగు వరకు ఆయన సంపాదించుకున్న మనుషులకు విమోచన కలుగు వరకు దేవుడు పరిశుద్ధాత్మ మనం సంచకరంగా ఇచ్చేసారు. ఆత్మ ఎందుకు ముద్రించేశారంట. ఇప్పుడు ఆత్మ ఎందుకు బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగించడానికి మనం నిశ్చయించుకున్న తర్వాత పరిశుద్ధ జీవితాన్ని యథార్థమైన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ఆత్మను మనకు నీటికి పంపించుకున్న దేవుడు ఆత్మ చేత ముద్రిస్తున్నారు. అందుకనే మీరు మీ ప్రజలు కాదు, మీరు నా ప్రజలు, మీరు సొత్తైన ప్రజలు, ఒక యాజక సమూహం అని ఒక ముద్రేశారు. మనం చూడగానే క్రైస్తవ్యం అంటే దేన్ని బట్టి అంటున్నాడు, వస్త్రాలు వేసుకున్నంత మాత్రమే కాదు, సావాసాలు కొనసాగినంత మాత్రమే కాదు, లక్షణాలను బయటకు తీసుకొచ్చినప్పుడు వీరి లక్షణాలను బట్టి దేవుని ముద్ర కలిగిన వారు అని ప్రపంచం గుర్తిస్తుంది. వారి క్రియల్ని బట్టి సాధారణ ముద్ర కలిగిన వారు మనం ఇప్పుడు సమాజంలో ఎలాగైతే అంటున్నామో, ఒక నరహత్య చేసే వ్యక్తి జైలుకి వెళ్ళగానే ఇతను లేడయ్యా అంటే ఎందుకంటే అతను అంతా కూడా మనం ఒక ముద్రేస్తున్నాం. నిద్రపోయేవాడిని ఏమంటాం మనం, నిద్రపోతూ అంటాం. తాగుబోతూ అంటాం, ఎక్కువగా తాగేవాడిని. తినేవాడిని తిండిపోతూ అంటాం. ఈ నిందలన్నీ కూడా మనం వేస్తున్నాం. దీన్ని ఏమంటున్నాం, ఒక ముద్ర అంటున్నాం. వారిని ఒక నింద వేసి ఒక ముద్ర వేసి గుర్తించేస్తున్నాం సమాజానికి. ఇప్పుడు దేవుడు కూడా ముద్ర కలిగిన వారు నొసల్ల ముద్ర ఏంటంటే, నొసల్ల ఏంటంటే ఆలోచనలు, లక్షణాలు దేవుడి కొరకు బ్రతికినట్లయితే తన ప్రజగా దేవుడు గుర్తిస్తున్నాడు. సమాజం కూడా అలాగే భావిస్తుంది. ఒకవేళ దేవుడి కొరకు ప్రజగా బాప్తిసం తీసుకుని రక్షణ కొనసాగుతున్న మనం చెప్పుకున్నా క్రియలు లక్షణాలు సరైన రీతిగా లేకుండా లోపల బ్రతికి వారు ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే క్రూర మృగాన్ని యొక్క ముద్ర కలిగిన వారుగా ఉన్నట్టుగా కనబడుతుంది. లక్షణాలను బట్టి ముద్ర అనేది సైన్ అనేది ఏర్పడుతుంది పిల్లలు. అది అక్షరార్థంగా చూసుకునేది కాదు పిల్లలు. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పౌలు గారు ఏంటంటే ఆయన శరీరం మంది ఒక ముళ్ళు ఉంది అనే మాటతో మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు. ఆ దానికి దీనికి ఏంటంటే అది పాపం అండి, అది దోషం అండి అని ఈ ముద్రలు అనగానే ఆయనకంటూ ఒక శ్రమ ఉంది కాబట్టి ఆయన ముద్ర కాదు కదా పిల్లలు. ఆత్మచేత మనం ముద్రిస్తున్నాడంట. పౌలు గారినే ముద్రలు అనుకున్నాం. పాత నిబంధన కాలం మొదలుకొని ఈ తరాలు మనం మారుతున్నా కానీ ఇంతవరకు దేవుని కొరకు బ్రతికేవారంట, దేవుని యొక్క ముద్ర కలిగిన వారంట. ఒక క్రూరములను మొక్కేవారు, ప్రతిభకు నమస్కరించేవారు క్రూరముల యొక్క ముద్ర కలిగిన వారు అంటున్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఆత్మ ముద్రించేసిన, ఆత్మ చేత ముద్రించినట్టు పరిశుద్ధాత్మ చేత ముద్రించి మనం ఒక లోపలకు పంపిస్తున్నాడు దేవుడు. దేవుని కొరకు బ్రతకండి, నా లక్షణాలని, ఆ మాదిరికరమైన జీవితాన్ని ప్రపంచానికి చూపిస్తూ ఉంటే మీ క్రియల్ని బట్టి నా ప్రజగా మీరు గుర్తింపబడుతుంటారు. అంతేకాదు మీ స్థితిని బట్టి దయ, జాలి, కరుణ, కటాక్షము, సాత్వికము, ఈ ఆత్మ ఫలాలే కాదు ఆయన వినయము, తగ్గింపనే మాట మనం ఇందాక పౌలు చూస్తున్నట్టుగా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆయన కలిగిన మనసు మీరు కలిగి బ్రతకండి అనే మాట మనం చూస్తూ ఉంటారు కదా పిల్లల. వీటిని బట్టి దేవుని ప్రజలేనో తన ప్రజలు తెలిసిపోతుంది. మీ ప్రవర్తన బట్టి, సత్యవాక్యాన్ని బట్టి అనేకులు రక్షణలోకి వస్తూ ఉంటారు. వారికి మీరు ఒక వెలుగుగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన గుంపుగా ఉండాలి. లోకంలో ఉన్నవారు దేవుడు బ్రతకని వారు, క్రియలు చెడుగా ఉన్నవారు, ఐశ్వర్య క్రియలు చేసేవారు, అపవాది ముద్ర కలిగిన వారు, దేవుని కొరకు బ్రతికేవారు లక్షణాలు తన ఆలోచన పుట్టే విధానంలో మనకు తెలిసిపోతుంది కాబట్టి, తన క్రియలను బట్టి లక్షణాలను బట్టి తెలిసిపోతుంది కాబట్టి వారు దేవుని ముద్ర కలిగిన వారు అని వాక్య భాగాన్ని బట్టి మనకి ఇంటే అర్థమైపోతుంది. పౌలు గారికి ఉన్న ముద్రని కాదు, సమాజం అందుకున్న పేరు అపోస్తులు కలిగిన వారు, ముద్ర కలిగిన వారు కాదు. వారి లక్షణాలు ఏంటంటే సాక్షాత్తు ముద్రించుకున్న వారు కాదు కదా పిల్లలు. క్రియల వల్ల ఒకప్పుడు మేము లోకంలో బ్రతుకుతున్న వారమయ్యా, మేము చేపలు పట్టిన చాలము ప్రభు పిలుపు మేరకు వచ్చేసాము. కానీ ఎప్పుడైతే ఆయన తిరిగి మృత్యుజడిగా లేచాడో, ఆయన మమ్మల్ని దర్శించిన కాలం మొదలుకొని, ఆత్మ మమ్మల్ని ప్రేరేపించిన కాలం పెంచకొస్తున్న దినం మొదలుకొని ఇక శేష జీవితం అంతా కూడా ప్రభు కోరికని సమర్పించినప్పుడు బలంగా ఆ పరిచయం నిలబట్టేశారు. అయ్యా మేము వాక్యం చెప్పడం మాని వేరే పరిచయం తగ్గునా అనే మాట మనం వింటూ ఉంటాం పిల్లలు. అంత నమ్మకం బ్రతికిన వారు, వారి క్రియని బట్టి వీరు దేవుని ప్రజలుగా గుర్తింపబడ్డారు పిల్లలు. అందుకని క్రైస్తవం అనబడిని అంటాడు. ఎందుకు? వారి తీరును బట్టి, ప్రవర్తన బట్టి. అంతేకాదు పౌలు వీళ్ళందరూ కూడా వాక్యం బోధించిన సందర్భంలో కానీ, అపోస్తుల వాక్యాన్ని బోధించినప్పుడు కానీ వీరికి ఒక గుర్తింపు వచ్చేసింది. ఇంతటి పాండిత్యం మీకు ఎలా వచ్చేసింది అన్నప్పుడు లక్షణాలు బట్టి వారి గుర్తింపు తీసుకొస్తున్నారు. వారి క్రియల్ని బట్టి లక్షణాలు అంటే ఒక్కొక్కరు వేరేగా గుర్తిస్తున్నారు. మీరు మనతో ఉన్నవారు కారా అంటే ప్రభు గురించి మనం అనేక విషయాలు వింటూ ఉంటాం. అంటే సత్యవాక్యం కానీ, దయగల మాటలు కానీ, ఆయన స్వస్థపరిచే విధానం కానీ, ఆయన గ్రహించినప్పుడు దయ్యం లోబడడం కానీ, ఇవన్నీ చూస్తుంటే అయ్యో ఇతరు గలిలీయుడు కాదా, నజరేతు ఊరిలో పుట్టినవాడు కాదా, యోసేపు కుమారుడు కాదా, యాకోబు, మరియా, యోసేపుని మీరు
వీరి బంధువులు కారా, వీరి కుటుంబీకులు కారా? ఇంతటి పాండిత్యం కానీ, ఇంతటి స్వస్థ వరం కానీ, అధికారం కానీ ఈయనకి ఎలా వచ్చినట్టు అంటే క్రియల్ని బట్టి వారికి ఉన్న లక్షణాలు ఏంటో ఇంతే తెలిసిపోతుంది. దైవికంగా బ్రతుకుతున్న కుటుంబాలను బట్టి వీరు దేవుని సంబంధులని, క్రియలను బట్టి, లక్షణాలు బట్టి లోకంలో సాతాను క్రియలు నెరవేర్చి ఉన్నారు. దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, అయిష్టమైనది ఏదైతే ఉందో దేవునికి నచ్చండి, బైబిల్కి వ్యతిరేకమైనది జరిగించే ప్రతిదీ కూడా ఆ క్రూర మృగానికి ముద్రించేవారు, నమస్కరించేవారుగా వారి కనుక వేరే భావం ఉంది. కానీ దేవుడి ఇచ్చిన భారం ఏంటంటే, అయ్యా మీరు రక్షణ పొందుకుంటున్నారు కదా, సత్యవాక్యం విన్న తర్వాత రక్షణకు వస్తున్నారు కదా, వచ్చిన వెంటనే మిమ్మల్ని ఆత్మచేత దేవుడు ముద్రించేస్తున్నాడు. దానికి తగినట్టుగా బ్రతికినట్లయితే ఇవన్నీ కూడా ఆత్మఫలాన్ని మీరు సంపాదించుకోండి. ఈ లోకంలో చూస్తుంటే మీ ప్రవర్తన బట్టి, మీ స్థితిగతులు బట్టి అనేకులకు రక్షణ కలుగుతుంది. దీన్ని బట్టి ప్రభు యొక్క మనస్తత్వం మీద ప్రజలు తెలుసుకుంటారు, రక్షణలోకి వస్తుంటారు, ఆయన వారిని ఆకర్షిస్తారనే విషయాన్ని అందుని బట్టే మనల్ని సమాజంలో దేవుడు ఉంచుతున్నాడు. అంతే కదా, లేకుంటే ఎప్పుడో తీసుకుని వెళ్ళిపోయి ఆ నిత్యత్వంలో ఉంచుకోవాలి. తనకు అక్కర్లేదు అనుకుంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలు తనకు అక్కర్లేదు అనుకుంటే, అది కావాలంటే ఇప్పుడు తానే సాక్షాత్గా రావాల్సిన సందర్భం లేదు కదా. ఆ భారాన్ని ఆనాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సువార్త భారాన్ని అపోస్తలుల మీద పెట్టినట్టుగా, కడపటి అపోస్తలుని పౌలు గారి మీద పెట్టిన తర్వాత ఆ తరాలు మారుతున్న తన ప్రజల మీద, సంఘం మీద, సేవకుల మీద, సువార్థకుల మీద ఈ రోజున భారం అందరి మీద పెడుతున్నాడు. అయ్యా ఆయనకున్న లక్షణాలన్నీ కూడా ప్రచురం చేయబడిన వంశం మాది అంటున్నాడు. ఏర్పరచబడిన యాజక సమూహం మాది. ఎవరయ్యా అంటే క్రైస్తవం. ఎలా ఏర్పడుతుందంటే మీ పరిచయం బట్టి, మీ స్థితిని బట్టి, మీ లక్షణాలు బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, మన స్థితిగతులను బట్టి దేవుని ప్రశ్నలు అనే ఒక గుర్తింపు వస్తుంది. వీరిని బట్టే చాలా విషయాలు మాట్లాడుతున్నాం. వారి నొస్తల్లో ఎందుకు ముద్రించు వరకు అంటాడు. ఈ లోకంలో చాలా మంది ఇంకా దేవుని కొరకు బ్రతకని వారు ఉన్నారు. ఆ ముద్ర వారి మీదకి రావాలంటే దేవుని కొరకు బ్రతికిలా ఈ పరిచయం అక్కడి వరకు వెళ్ళాలి. ఆ భారాన్ని మనం కూడా కలిగి బ్రతుకుదాం పిల్లలు. ఈ స్వార్థ భారాన్ని కలిగి మనం కూడా బ్రతుకుదాం. కాలం వెళ్ళవచ్చుదాం. సత్యం కొరకు, సత్యవాక్యం కొరకు అనేకులకు అందించడానికి తన ప్రజగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఆలోచన ఎప్పటికీ తప్పు కాదు, ఆయన క్రియలు ఎప్పటికీ తప్పు కాదు. ఆయన సంకల్పంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఈ రీతిగా ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకొని వచ్చేసాం. సంఘంలో 60 మంది ఉన్నా, 70 మంది ఉన్నా, కొన్ని మాటలు ఏంటంటే నిన్నే ప్రేరేపడేలా చేస్తూ ఉంటాయి. నువ్వెందుకు రావాలంటే దేవుని సంకల్పంలో ఉన్నావు కాబట్టి ప్రత్యేకంగా దేవుడు ఒక గుంపును ఏర్పాటు చేసుకుంటారు. అలాడా ఇందరికి చూసిన మాట ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం చూస్తూ ఉంటాం. ఆ గుంపు నుండి ఎప్పుడైతే లెక్కించారో ఆ సమూహాన్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సంఘం ఎంత మంది ఉన్నా, సమాజంలో చాలా మంది ఉన్నా, ఒక ప్రత్యేకమైన ఒక మాట నిన్నే తాకి నేను ముందుకు తీసుకుని వస్తుంది. దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నవాడవని, నేను ఉన్నవాడని గుర్తిరిగి ఆయన చిత్తాన్ని, ఆయనకున్న లక్షణాలని పౌలు గారు ప్రకటించినట్టుగా, అవలంబించుకున్నట్టుగా మనం కూడా అవలంబించుకుని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మనకు మన పరిధిలో మనం నమ్మకం ఉందే, అదే చాలా పిల్లలు. మన క్రియలు బట్టి దేవుని మహిమ చేకూర్చబడాలి. అట్టి రీతిగా మన జీవితంలో కొనసాగిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీన్ని ఆశ్రయించింది కాక. ఆమేన్. లేచి నిలబడదాం. కార్యక్రమాన్ని ప్రార్థన దేవుడు ప్రార్థించిన తర్వాత మేము ప్రార్థన చేసుకుందాం. దేవుడు సోదరులు ముందుకు వచ్చి ఇద్దరు ప్రార్థించిన తర్వాత ముందు ప్రార్థన సోదరులు రాజకీయంగా చేస్తారు. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన తామని చేస్తారు. అలాగే తర్వాత సోదరుడు వేరే ప్రభాకర్ చేస్తాడు. తదనంతరం ముగి ప్రార్థన సోదరుడు రాజకీయంగా చేస్తారు. తదనంతరం కార్యక్రమం చేసుకుంటారు. మమ్మల్ని మెగ్గిగా ప్రేమించిన మా పేపర్లకు తండ్రి పరిశుభ్రంగా మీకు వందనములు. బైబిల్ స్టడీకి నడిపించిన వారందరినీ తీర్చండి. ఇంకా ఎవరైతే రాలేదో వాళ్ళు చాలా మంది నాకు తెలిసి వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళకి టైం దొరికేటట్లు సహాయం చేయండి జీసస్. మరి ఇప్పుడు మేము కడప ప్రార్థన ముగింపు ప్రార్థన వరకు వచ్చినాం జీసస్. మరి మాకు సహాయం చేయండి. మేము ఈరోజు ఏదైతే విన్నామో, వాక్యం విన్నామో, మేము దాన్ని బాగా అర్థం చేసుకొని మేము మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పేటట్లు సహాయం చేయండి. బాగా ప్రిపేర్ అయ్యేటట్లు సహాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన సుభాషణ పెట్టుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామను బట్టి అయ్యా గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, దయగల మా దేవ నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. జీవగల తండ్రి, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త దేవా నీకు వందనాలు. సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరము, నీ ప్రేమే నాయన. ప్రభువా ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభా మరొకసారి ఈ యొక్క బైబిల్ క్లాస్లో కూడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. కొన్ని మాసాలుగా ఆగిపోయినప్పటికీ ప్రభా తిరిగి ప్రారంభించి ఇటు రీతిగా నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యంలో ధ్యానించడానికి
యవన కాలం మంది యెహోవా పాడిపోయిన అడిగి మేలను సెలవిచ్చిన రీతిగా కొన్ని సంవత్సరాల కాలాల పాటు మీరు నేర్పిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యంలో ప్రభావ నేర్చుకోవడానికి వినగల మనసులను ప్రభావ గ్రహించగల మనసును వినగల చెవులను మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. లోతైన వాక్యం ద్వారా ప్రభావ మా జీవితాలు కట్టుకోవడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి ప్రభావ నీలో ఆత్మీయంగా బలపడడానికి ప్రభా ఇచ్చే రీతిగా సావాసంగాను ప్రభా మీరు ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసుడు విత్తిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అవునయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభు అపోస్తలుడైన పౌలు రీతిగా నా తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి ఎన్నో సంఘాలు కట్టి ప్రభా మీకు మాదిరికరంగా ప్రభా తను తాను ప్రభా మీరు ఎటు రీతిగా వ్యక్తినిగా చేస్తున్నారో అలాంటి వాటిలో నేను నడవాలని ప్రభా అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి ప్రతి మాటను ప్రభా దాసుని వివరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా నీ యొక్క ముద్రను నీ వాక్యం అనే వెలుగులో మేమందరం జీవించడానికి అలాంటి జీవితాన్ని మేము కొనసాగించడానికి ప్రభా ఎంతో మంది భక్తులను మీరు మా ముందు పెడుతుంటున్నారు. అలాంటి జీవితాన్ని ప్రభా మేము జీవించడానికి కృప చూపండి, మీ సహాయతను అనుగ్రహించండి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన ఇంతవరకు చేసిన ప్రతి సహాయానికి నీకు స్తోత్రాలు. నీ దాసుడు ప్రభా ఇంకా కొత్త అంశాలతో ప్రభా బయలుపరుస్తున్న ప్రభా కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. లోతైన మర్మాల చేత ప్రభా మేమందరము బలపడి వాక్యంలో లోతుగా వెళ్ళడానికి ప్రభా ఇంకా నీ దాసుని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను. తను చేసిన పరిచయను బట్టి జ్ఞాపకం చేసుకోండి, తన కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని ప్రభా వారి హృదయాలను మీరు ఎరిగిన దేవుడు ప్రభా, వారి ఆలోచనలు ఎరిగిన దేవుడు, వారి అవసరతలను ఎరిగిన దేవుడు నా తండ్రి. వారి కుటుంబాలను వాళ్ళను ప్రభా పేరు పేరును బట్టి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. దేశంలో ప్రభా ఎచ్చరీతిగా నీ యొక్క సావాసంలో కలిసి ఉండే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇది ఒక గొప్ప దేవ మహోన్నతుడ, ప్రతి అవసరము నీ నామంలో తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను. ఇది నా తండ్రి నీ యొక్క బైబిల్ స్టడీలో అనేక మంది నడిపించండి, అనేక మందికి ప్రభా ఇదిగో నా తండ్రి నీ యొక్క వాక్యం వెదజల్లడానికి కృప చూపని ప్రార్థిస్తుంటున్నాను. దయగల మా దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి మా సహోదరులు ప్రభా ఇండియా ప్రాంతంలో ఉంటున్నారు, వారిని బట్టి మరొకసారి పాదాల చెంతకు వస్తుంటున్నాను, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రాముఖ్యంగా నా తండ్రి సహోదరుడు నీరడి ప్రభాకర్ గారి పట్ల ప్రభా అనారోగ్యంగా బాధపడుతూ ప్రభా ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రభా ఉంటున్న కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, బలమును శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ చిత్తమైతే ప్రభా ఈ యొక్క సన్నిధిలో మరొక మారు ప్రభా మరొక తరంలాగా ప్రభా ఉండడానికి కృప చూపండి. ఇదిగో నా తండ్రి మంచి ఆరోగ్యం చేత బలపరచమని ఆయన తండ్రి వందనాలు. ఇంతవరకు మీరు చేసిన ప్రతి సహాయానికి నీ స్తోత్రాలయ్యా. క్షేమకరంగా నడిపించండి. ఇదిగో నా తండ్రి ఇంకా పాలి భాగస్వామి ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. ఏదేమైనప్పటికీ ప్రభా నీ చిత్త ప్రకారం జరిగించమని ప్రార్థిస్తున్నాను. దయగల మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు చేసిన ప్రతి సహాయానికి నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి తదనంతరం ముగించుకొని వెళుతుండగా మార్గంలో మీరు ఉండండి, చేరవలసిన గమ్యానికి ప్రభా క్షేమకరంగా వెళ్ళడానికి కృప చూపండి. వచ్చిన సహోదరుని పేరు పేరును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుయేసు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చెప్పుకున్న పిల్లలు అందరూ కలిసి నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చును గాక. మా ఆహారము దయచేయండి, మా రాష్ట్రాన్ని క్షమించినట్లుగా మా రుణములను క్షమించండి, మా శోధనలను తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిత్యం నెరవేరును తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ మన ప్రభును లోకరక్షణ కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం మనకు మన కుటుంబాలను చేర్చు ప్రతి ఒక్కరిని సంఘ పిల్లలకి శీల సావాసానికి ఇది మొదలుకొని సదాకాలం వరకు తోడు నడిపించిన గాక. ఆమేన్. సంతమేంచి ప్రవేశించే ప్రవేశన సంపూర్ణ శంకరంగా ఫినిష్